నా పేరు అవినాష్. నేను క్యూబ్ ఎలివేటర్స్ సిఇఓని. లిఫ్ట్ స్టేట్ ప్రైవేట్ లిమిటెడ్కి క్యూబ్ ఎలివేటర్స్ అనేది ఒక బ్రాండ్. మా ఫ్యాక్టరీ వచ్చేసరికి బాల్నగర్లో ఉంది. మేము లాస్ట్ ఇయర్ హైడ్రానిక్ ఇటలీతో మేము టైఅప్ అయ్యాము. ఈ లాస్ట్ 1 ఇయర్లో మన హైదరాబాద్ సరౌండింగ్స్లో మోర్ దాన్ 200 లిఫ్ట్స్ అనేది ఇన్స్టాల్ చేసాము. ఇప్పుడు 100+ ప్రాజెక్ట్స్ కరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. లిఫ్ట్స్ అంటే ప్రతి అపార్ట్మెంట్లో ఒక్కొక్క లిఫ్ట్ ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ క్యూబ్ హైడ్రానిక్ లిఫ్ట్ ఏదైతే ఉందో ఇది ఎక్కడైతే ప్రొవిజన్ లేదో, ఎక్కడైతే వాల్స్ లేవో, ఎక్కడైతే వాస్తు ప్రకారంగా మనకు ప్రాబ్లం అనుకుంటామో, పైన వాటర్ ట్యాంక్ కన్నా హైట్ ఎక్కువ రావద్దు, ఇట్లా ఏవైతే విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి, సో ఎగ్జిస్టింగ్ హోమ్స్, విల్లా కమ్యూనిటీస్ అండ్ కమర్షియల్ ప్లేసెస్లో కూడా ఎక్కడైతే కింద పిట్ తీసే అవకాశం ఉండదు, కింద సెల్లర్ ఉంటుంది, అంటే ఒక జ్యువెలరీ షాప్ ఉంది, జ్యువెలరీ షాప్లో కానివ్వండి, ఓకే, ఒక హాస్పిటల్లో కానివ్వండి, ఎక్కడైతే పిట్ తీసే ప్రొవిజన్ లేదో, ఎక్కడైతే ఓవర్ హెడ్ తీసే ప్రొవిజన్ లేదో అక్కడ మనం ఈ క్యూబ్ హైడ్రానిక్ లిఫ్ట్ అనేది మనం ఇన్స్టాల్ చేసే అవకాశం అన్నమాట. లాస్ట్ ఇయర్ మేము వీళ్ళతో టైఅప్ అయిన తర్వాత, హైడ్రానిక్ కంపెనీతో టైఅప్ అయిన తర్వాత మాకు రెగ్యులర్గా ఎవ్రీ 3 monthsకి ఒకసారి మా ఎంటైర్ స్టాఫ్కి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి మాకు ఇటలీ నుంచి పంపించారు. అదే మేము కస్టమర్స్కి అట్లనే కాన్ఫిడెన్స్ ఇచ్చి వాళ్ళ ఇళ్లలో లిఫ్ట్స్ ఇన్స్టాల్ చేసి వాళ్ళ ఇల్లులు కూడా వాళ్ళ చేత ఇన్స్పెక్షన్ చేయించి మంచి సర్వీస్ ఇవ్వడం కోసం మేము చేస్తూ ఉన్నాము. ఈరోజు 1 year అయిన సందర్భంగా ప్లస్ ఆల్రెడీ ఇంకో 100 లిఫ్ట్స్ మనం తయారు చేస్తున్నాము. అండ్ ఈ ఇయర్ 1000 లిఫ్ట్స్ చేయాలి మీరు అని చెప్పి వాళ్ళు వచ్చారు. అంటే వాళ్ళ దగ్గర మనం తీసుకునేది ఓన్లీ ఒక చిన్న ఇంటర్నల్ కాంపోనెంట్. రెస్ట్ ఆల్ కంప్లీట్గా మన బాల్నగర్లో, మన హైదరాబాద్లో మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. అండ్ గ్లోబల్గా చూస్తే ఇప్పుడు ఆయనని మీరు ఇండియన్ మార్కెట్ ఎట్లా ఉంది అని అడిగిన ప్రతిసారి సూపర్ ఉంది, చాలా గ్రేట్గా ఉంది, చాలా హ్యాపీగా ఉన్నా వచ్చానంటున్నారు కదా. ఇట్లా ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా అన్నిటికన్నా ఎక్కువ బిజినెస్ ఎలివేటర్ ఫీల్డ్కి సంబంధించి ఇండియాలో ఉంది. ఎందుకంటే అన్ని చోట్ల ఇప్పుడు వాళ్ళ ఇటలీలో ఆల్రెడీ బిల్డింగ్స్ కట్టేసి ఉన్నాయి, ఓన్లీ మోడర్నైజేషన్ మాత్రమే ఉంది అక్కడ. కానీ మన కంట్రీలో ఎప్పటికప్పుడు కొత్త బిల్డింగ్స్ కడుతూనే ఉంటాం కాబట్టి మన ఇండియాలో అన్నిటికన్నా హ్యూజ్ బిజినెస్ పొటెన్షియల్ ఉంది. దాని గురించే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. అండ్ ఎంటైర్ కంట్రీలో మీరు చూస్తే అన్నిటికన్నా ఎక్కువ ల్యాండ్ ఎక్కడ ఉంది అంటే మన హైదరాబాద్లో ఉంది. సో వీఆర్ వెరీ లక్కీ. మనది హైదరాబాద్ కంపెనీ అయ్యి మా త్రూ వీళ్ళు ఆల్ అక్రాస్ ఇండియా కూడా కంప్లీట్ ప్రోడక్ట్, అంటే టోటల్ ప్రోడక్ట్ ఇటలీ నుంచి తెచ్చుకోవడానికి కష్టము. సో లోపల ఇంటర్నల్ కాంపోనెంట్ ఇటలీ నుంచి తెచ్చి ఎంటైర్ ప్రోడక్ట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ మనకి జాబ్ అవకాశాలు అందరికీ కల్పిస్తూ ఏ కస్టమర్స్కి అయితే ఒక పాత ఇంట్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళబుద్ధి కాదు, అక్కడ ప్రొవిజన్ లేదో లిఫ్ట్ పెట్టడానికి, అక్కడ లిఫ్ట్ పెట్టుకునే అవకాశము ఈ క్యూబ్ హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా దొరుకుతుంది. సార్ ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్రైస్ రేంజ్ ఏంటి? సార్ వినండి, ప్రైస్ రేంజ్ అనేసరికి హైడ్రాలిక్ లిఫ్ట్ ప్రైస్ అంటే ఫస్ట్ టైం ఎవరైతే లిఫ్ట్ కొనుక్కునే వాళ్ళు ఉన్నారో 100 కొటేషన్లు వాళ్ళకి వస్తుంటాయి కాబట్టి ఆ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. కాబట్టి లిఫ్ట్ ప్రైస్ గ్రౌండ్ ప్లస్ 2 floor 10 lakhs ప్లస్ ఉంటుందన్నమాట. సో ఎందుకంటే లిఫ్ట్ తీసుకుంటే ఖచ్చితంగా అది ఫుల్లీ ఆటోమేటిక్ డోర్ లిఫ్ట్ తీసుకోవాలి. అట్లానే మినిమం విడ్త్ 4 feet కన్నా అబవ్ ఉండాలి, అప్పుడే ఆటో డోర్ పెట్టచ్చు. ఎందుకంటే ఆటో డోర్స్ అనేవి స్లైడ్ అవ్వాలి కాబట్టి. సో ఆటోమేటిక్ డోర్ విత్ కంప్లీట్ హైడ్రానిక్ ఇంపోర్టెడ్ లిఫ్ట్ కనుక మనం పెట్టుకుంటే అబౌట్ 10 lakh rupees ఖర్చు అవుతుంది ఒక ఎగ్జిస్టింగ్ బిల్డింగ్కి. సార్ ఈ మధ్యలో ఈ లిఫ్ట్ ఫెయిల్యూర్లు ఎక్కువ చూస్తున్నాం. అవునండి. సో మీది ఎట్లా, అంటే సేఫ్టీ పరంగా ఎట్లా? సో సేఫ్టీ పరంగా మీరు ఆలోచించినట్లయితే రెగ్యులర్గా అనుకోకుండా కనుక మనం ఒక లిఫ్ట్లో స్టక్ అయిపోయి ఇరుక్కుంటే కనుక కరెంట్ పోతే లిఫ్ట్ ఫ్లోర్కి వచ్చి ఆగాలి. కానీ ఆగలేదు అనుకుందాం, ఏదో సేఫ్టీ ప్రాబ్లం వచ్చి, టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఎక్కడున్న లిఫ్ట్ అక్కడ స్టక్ అయిపోయి ఉంది. సో ఇప్పుడు ఒక థర్డ్ పర్సన్ వచ్చి, ఒక టెక్నీషియన్ వచ్చి ఆ బిల్డింగ్ మేడపైకి వెళ్ళి ఎక్కడైతే ఆ మిషన్ ఉందో ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి మాన్యువల్గా దాన్ని బ్రేక్ రిలీజ్ చేసి మోటార్ని మెకానికల్గా తిప్పి ఫ్లోర్ లెవెల్కి తెస్తే అప్పుడు డోర్స్ ఓపెన్ చేసుకొని మనం బయటికి రావాలి. ఇది జనరల్ ప్రాసెస్. కానీ క్యూబ్ హైడ్రానిక్ లిఫ్ట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే లిఫ్ట్ ఇంటి లోపల ఉన్న దాని మిషనరీ ఇంటి బయట ఉంటుంది. సో లిఫ్ట్ పైకి వెళ్ళడానికి పవర్ కన్జంప్షన్ అవుతుంది, కానీ లిఫ్ట్ కిందకి రావడానికి పవర్ కన్జంప్షన్ అనేది అవ్వదు. అక్కడ చిన్న ఒక బటన్ కొడితే, అంటే కరెంటు పోతే బ్యాటరీ హెల్ప్తో లిఫ్ట్ ఫ్లోర్కి వస్తుంది. కానీ ఏదైనా టెక్నికల్ ఫెయిల్యూర్ అయ్యి, అంటే బ్యాటరీ కూడా ఫెయిల్ అయిపోయి ఉంటేనో, ఇంకేదైనా మల్టిపుల్ ఇష్యూస్ వల్ల అనుకోకుండా లిఫ్ట్ కనుక స్టక్ అవుతుందేమో అనే భయం అనేది లేకుండా మెకానికల్గా చిన్న ఒక బటన్ ప్రెస్ చేస్తే లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి ఆగుతుంది అనమాట. ప్లస్ లిఫ్ట్కి నెక్స్ట్ ఆయిల్ ట్యాంక్ అంటే మెషిన్కి మధ్యలో ఉన్న కనెక్షన్ మొత్తం కట్ చేసేస్తే కూడా
లిఫ్ట్ కింద పడిపోకుండా ఇన్బిల్ట్ బ్యూరీ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ప్లస్ EN81 యూరోపియన్ స్టాండర్డ్స్ ప్రకారం దానిలో ఇన్బిల్ట్ రప్చర్ వాల్వ్ ఏదైతే ఉంటుందో సో ఓన్లీ వన్ సైడ్ మాత్రమే అంటే లిఫ్ట్ పైకి వెళ్ళడానికే ఆయిల్ ఫ్లో అలౌ చేస్తుంది తప్ప లిఫ్ట్ కిందకు వచ్చేటప్పుడు ఈ కనెక్షన్ కనుక కట్ అయిపోతే లిఫ్ట్ కింద పడకుండా ఎక్కడున్న లిఫ్ట్ అక్కడ స్టక్ అయిపోతుంది అనమాట. ఇదంతా డిస్ప్లే మా ఒకటి జూబ్లీ హిల్స్లో డిస్ప్లే సెంటర్లో ఉంది, హోమ్ 360 జూబ్లీ హిల్స్లో ఉంది. అక్కడ కూడా క్యూబ్ ఎలివేటర్స్ ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. అట్లనే అన్ని రకాల లిఫ్ట్లు చూద్దాం అనుకుంటే అంటే జస్ట్ క్యూబ్ ఎలివేటరే కాకుండా మేము అన్ని రకాల లిఫ్ట్లు తయారు చేస్తున్నాం కాబట్టి రెగ్యులర్ లిఫ్ట్, ట్రాక్షన్ లిఫ్ట్స్ అవన్నీ కూడా బాల్నగర్లో మా ఫ్యాక్టరీలో మీకు డిస్ప్లే అనేవి పెట్టడం జరిగింది. Zagreb is a small town in the up north of Italy between Milan and Switzerland. Is there since more than 20 years and we are in the market almost from 30 years. Our history begins with Incone because we were the hydraulic department of Cone since 1997, while in 1998 we became a company itself. Our main products are hydraulic components that are manufactured 100% in Italy. Everything we provide is made in our factory except for motor and pump, which we buying that from other country, other company in Italy. So all our components are 100% made in Italy. On the other hand, we produce also oil buffer, which is a key product for the traction lift. What is the unique of your products? Unique. Yeah, yes, especially what is the key factor on a power unit is the block valve. The H300 valve is our own valve, developed and manufactured by ourselves since years. And we develop a lot of new product also, especially safety, especially in the last 5 to 6 years. So how was the industry, this elevator industry? The industry in the elevator is really different about the where you're talking to. Like in Europe, as I said before, is more maintenance. In India is more about new buildings. In some others are more new buildings and maintenance at the same level. But at these days, I think the country which has the most potential for new buildings elevator is India, for sure. So how's the Indian market? Sorry? How's the Indian market? It's good. We are happy. We are here since just a little bit more than 1 year, but we are happy and we think we're gonna grow and get really huge number in the next years ahead. I think as I said before, future is here.